ఏఎక్స్ ప్లస్ బివై ప్లస్ సి అనేది మనకు తెలిసిందే స్ట్రైట్ లైన్ ఈక్వేషన్ అని చెప్పేసి. మరి నువ్వు చూస్తానే గీసేయాలా అంటే ఏం చేసుకోవాలి, మనకు ఐటరేషన్ మెథడ్ మనం నేర్చుకుంటాం చూడండి. ఐటరేషన్ మెథడ్ అంటే ఎక్స్ ఈక్వల్ టు 0 పెడితే వై ఎంత అంటే జస్ట్ లైక్ నేను ఇట్లా వేస్తున్నాను. నేను 2x ప్లస్ 3y సమ్ 5 ఈక్వల్ టు 0 అనుకో. ఎక్స్ ఈక్వల్ టు 0 వేస్తే ఏమవుతుంది, వై వాల్యూ ఏదో వస్తుందా, వై ఈక్వల్ టు సంథింగ్ వి గెట్ సమ్ వాల్యూ, వై ఈక్వల్ టు ఏదో వస్తుంది, అప్పుడు మనకు పాయింట్ వస్తుంది. అట్లాగే ఇది ఐటరేషన్ మెథడ్ ఏమంటారు, సాల్వ్ అది దానికోసంగానే మనము న్యూమరికల్ అనాలిసిస్ అనేటువంటి చాప్టర్లో, నువ్వు ఫిజిక్స్ కదా ఏం తీసుకున్నావు క్లస్టర్? ఫిజిక్స్ సార్. అదే నువ్వు మ్యాథ్స్ క్లస్టర్ తీసుకుని పెట్టేసేసి దాని ప్రకారం మనం ఒక డేటాకి ఫార్ములా అనే దాన్ని కనిపెట్టిన తర్వాత మనకి ఏం కావాలో అట్లా వర్క్ చేస్తాం. సరే, బాగానే ఉంది. ఇప్పుడు ఇది మాకు నువ్వు చెప్పింది ఇంటర్సెప్ట్ ఫార్మ్ అని అన్నావు. ఇంటర్సెప్ట్ ఫార్మ్ అనేది ఎప్పుడు వస్తుంది మనకి, ఎక్స్ బై ఏ ప్లస్ వై బై బి ఈక్వల్ టు 1. ఇది ఇంటర్సెప్ట్ ఫార్మ్ అంటాం. ఏ ఫార్మ్ అయితే ఉంది, ఇది ఒక స్ట్రైట్ లైనే కదా, వి గెట్ స్ట్రైట్ లైన్ కదా. చెప్పండి. ఒకవేళ నీకు డౌట్ వచ్చింది అనుకోబా, ఫర్ ఎగ్జాంపుల్ x/3 ఏదో చెప్పరా, x/3 ప్లస్ y/2 ఈక్వల్ టు 1 అంటాను. 1 అంటాను, సేమ్ ప్రాబ్లం. ఇక్కడ పైన జస్ట్ చూడునా, 2x ప్లస్ 3y ఈక్వల్ టు ఏమొస్తుంది, 6 వస్తుంది. సో ఇది ఇంటర్సెప్ట్ ఫామ్ లోకి మార్చుకున్నామంటే ఇది వస్తుంది మనకి. అంటే ఈ స్ట్రైట్ లైన్ అనేటువంటి దానికి ఇంటర్సెప్ట్ ఫామ్ అనేటువంటిది, ఇంటర్సెప్ట్ రూపము, అంతరఖండాల రూపము అంటాం తెలుగులో. అంతరఖండాల రూపము కనుక్కోండి రా బాబు అంటే ఇది దాని యొక్క ఫామ్ అంటే రూపము అవుతుంది. లేకపోతే ఏమవుతుంది, ప్రతి మ్యాథమెటిక్స్ లో ప్రతి కాన్సెప్ట్ అంటే మీరు అబ్స్ట్రాక్ట్ ఆల్జిబ్రా తీసుకోండి, మీకు జామెట్రీ అంటే ఆటోమేటిక్గా వస్తుంది, ఆల్జిబ్రా తీసుకోండి, ఏదైనా కూడా కానీ మనము జామెట్రికల్గా దీన్ని ఏ విషయానైనా ఇమేజ్ చేసుకుంటే, ఇమేజ్ అంటే ఏం తెలుసు కదా, ఇమాజినేషన్. మనము జామెట్రికల్గా ఏ ప్రాబ్లంనైనా మనం ఊహించుకొని చేశారు. ఎవరు మీరు గ్రేట్ మ్యాథమెటిషియన్స్ ఎవరినైనా తీసుకోండి, కాదంటే మేబీ రామానుజన్ తీసుకోండి. రామానుజన్ అనేటువంటి అతను కూడా మనకేమైంది, కొన్ని వేల సిద్ధాంతాలు అనేదాన్ని ఆయన సిద్ధాంత రూపంలో పెట్టాడు, బట్ దానికి సొల్యూషన్ అంతా ఆయన బుర్రలో ఉంది. మీకు అర్థమైందా? ఇప్పుడు ఒకరు ఏదైనా, నేను ఇప్పుడు ఇదే చెప్తాను రా, ఇది ఒక సిద్ధాంతం అని చెప్తాను, ఇక్కడ రాసింది ఇదే, ఎనీ ఈక్వేషన్ రాసేసాను నేను ఇక్కడ, గమనించుకో. ఏఎక్స్ ప్లస్ బివై ప్లస్ సి ఈక్వల్ టు 0 అనేది ఈక్వేషన్ ఆఫ్ ది స్ట్రైట్ లైన్, మీన్స్ ఎనీ ఫస్ట్ డిగ్రీ ఈక్వేషన్ ఇన్ XY. అంటే XYలలో ఏకఘాత సమీకరణము ఎల్లప్పుడూ ఒక సరళ రేఖను సూచిస్తుంది అనేది మనం స్కూల్లో కూడా నేర్చుకున్నాం. అది ఒక సిద్ధాంతం అంటే ఒక థీరం, నేను ఇచ్చేటువంటి ఒక స్టేట్మెంట్ అని చెప్పొచ్చు, థీరం. ఓకే, బట్ అలా చెప్పాలంటే దీని వెనకల ఏముంటది, రకరకాల చెకింగ్స్ జరిగిపోయి ఉంటుంది కదా. చెప్పండి, అంతే కదా అరుణ్ శంకర్? రకరకాల చెకింగ్స్ జరిగిపోయిన తర్వాత ఫైనల్ గా నేనేం చెప్పేశాను, దిస్ ఇస్ జనరల్ ఫార్మ్, ఏఎక్స్ ప్లస్ బివై ప్లస్ సి ఈక్వల్ టు 0 ఈజ్ ది ఈక్వేషన్ ఆఫ్ ది స్ట్రైట్ లైన్ ఇన్ ది జనరల్ ఫార్మ్ వేర్ ఏబిసి మే బి రియల్ నంబర్స్. అది ఒక రియల్ నెంబర్స్ ఏదో ఉండొచ్చు అని చెప్పాను. అంటే ఎక్స్ యొక్క ఘాతము వై ఘాతము రెండు కూడా 1 గా ఉండాలి. అట్లేకుండా ఇప్పుడు ఇంకొకటి మనకు తెలిసిందే, ఎనీ సెకండ్ డిగ్రీ ఈక్వేషన్ జనరలీ రిప్రజెంట్స్ ఏ కర్వ్ అని కూడా నేర్చుకున్నాం మనం. ఎనీ సెకండ్ డిగ్రీ ఈక్వేషన్ జనరలీ రిప్రజెంట్స్ ఏ కర్వ్, అంతే కదా. సెకండ్ డిగ్రీ ఈక్వేషన్ అనేటువంటిది ఎల్లప్పుడూ ఒక దేని చూస్తుందా, ఒక వక్రాన్ని సూచిస్తుందని చెప్పి నేర్చుకున్నాం, అవునా కదా? చెప్పండి, నేర్చుకోలేదా? క్యూబ్ కూడా కర్వ్ అవుతుంది.
క్యూబ్ కూడా కర్వ్ అవుతుంది, క్యూబ్ కూడా కర్వ్ అవుతుంది సార్. కొన్నిసార్లు పారాబోలా, హైపర్బోలా వస్తుంది సార్. అది కూడా ఏం కర్వ్సే కదరా, అది కూడా కర్వ్సే కదా. Yes, పారాబోలా yes, sir. రూపాలు అది కూడా కర్వే కదా. నువ్వు ఎట్లన్నా తీసుకో, Ellipse ఎట్లన్నా కూడా వేసుకో. ఎలా తీసుకున్నా కూడా హైపర్బోలా, పారాబోలా, ఎలిప్స్ అవన్నీ కూడా కర్వ్సే కదా. బట్ దానికి ఈక్వేషన్స్ అన్ని మనకు తెలిసిందే. y² = 4ax అనేది జనరల్ ఫార్మ్ ఆఫ్ ఏ పారాబోలా అంటాం, అవునా కదా. లేదా x² + y² = 1 అనేటువంటిది ఈక్వేషన్ ఆఫ్ ది ఎలిప్స్ అని రాసాం మనం. ఇది కూడా సెకండ్ డిగ్రీ ఈక్వేషనే కదా. ఓకే సార్. సార్ ఇప్పుడు ఆ గ్రాఫ్స్ నెక్స్ట్ ఇంకొక డౌట్ కూడా ప్రాక్టీస్ నీకు, అవ్వాలంటే ఏం చేయమంటారు సార్? స్ట్రైట్ లైన్స్ లో ఒకటి నేర్చుకున్నాం, గుర్తుందో లేదు నీకు. స్ట్రైట్ లైన్స్ లో ఏం నేర్చుకున్నామంటే ఇప్పుడు ఇన్సేపు చెప్పింది ఎనీ సెకండ్ డిగ్రీ ఈక్వేషన్ జనరల్లీ రిప్రజెంట్స్ ఏ పారాబోలా అని చెప్పి రాస్తాం. అయితే ఇక్కడ చూడరా, ఈ డౌట్ ఇది కూడా చెప్పేస్తాను. x² - y² = నేను 0 అని పెట్టేస్తా. ఇప్పుడు ఇదేమైంది, సెకండ్ డిగ్రీ ఈక్వేషనే. బట్ ఇది నేను పారాబోలా అని చెప్పలేను, కర్వ్ అని కూడా చెప్పలేను. ఎట్లా చెప్తాము, ఎందుకంటే దీంట్లో 2 స్ట్రెయిట్ లైన్స్ ఇమిడి ఉన్నాయి, కలిసి ఉన్నాయి కదా. గమనించు, x - y = 0. దిస్ ఈస్ కాంబినేషన్ ఆఫ్ 2 స్ట్రెయిట్ లైన్స్, దట్ ఈస్ పెయిర్ ఆఫ్ స్ట్రెయిట్ లైన్స్ అని నేర్చుకున్నాం. బట్ పెయిర్ ఆఫ్ స్ట్రెయిట్ లైన్స్ మీకు మన స్కూల్లో నేర్చుకునేది నేను చెప్పేది ax² + 2hxy some by² ఎక్సెట్రా మీకు అన్ని ఉన్నాయిలే =0 అని చెప్తాం. ఏ పెయిర్ ఆఫ్ స్ట్రెయిట్ లైన్ చెప్తాం. కండిషన్ ఉండదు దీని, మళ్ళా ఆ కండిషన్ సాటిస్ఫై కాకపోతే ఖచ్చితంగా అది కర్వే. స్కూల్లో మన ఇంటర్మీడియట్ నేర్చుకునేది ఆ కండిషన్ సాటిస్ఫై కాకపోతే ఇంకా ఎక్సెట్రా ఎక్సెట్రా ఏదో ఉందిలే. ఏముంది కండిషన్ చెప్పండి, ABC + 2fgh -af² - bg² - h² = 0 అని రాస్తాం. ఇది ఒక కండిషన్ కదా. చెప్పండి, ax² + 2gx + 2fy + c = 0. This second degree equation represents a pair of straight lines. ఎప్పుడు ABC + 2fgh + 2f అదే ఇవన్నీ ఉన్నాయి కదా. ఇది ఒక 0 కావాలి, నెక్స్ట్ h² > ab కావాలి, ఎక్సెట్రా ఎక్సెట్రా కండిషన్స్ ఉన్నాయి కదా. గుర్తుందా? ఆ కండిషన్స్ ని సాటిస్ఫై చేసినప్పుడు మాత్రమే ఈ సెకండ్ డిగ్రీ ఈక్వేషన్ అనేటువంటిది పెయిర్ ఆఫ్ స్ట్రెయిట్ లైన్ రిప్రజెంట్ చేస్తుంది అంటాము. ఈ కండిషన్స్ ఏదైనా సాటిస్ఫై కాలేకపోతే ఖచ్చితంగా అదేమవుతుందా, కర్వే అవుతుంది. ఆ కర్వ్ ఏదైనా కావచ్చు, నువ్వు ఇప్పుడు అడిగినావు కదా, ఎలిప్స్ అన్న కావచ్చు, పారాబోలా కావచ్చు, నీ ఇష్టం, ఏ బొమ్మలన్నా పెట్టుకోవచ్చు మనం. అంతే, ఇప్పుడు అర్థమైంది అనుకుంటున్నా తెలిసి, అంతే కదమ్మా. సార్ అది గ్రాఫ్స్ నేర్చుకోవాలంటే ఏం చేయాలో చెప్పండి సార్. ఏ గ్రాఫ్ రా? ఏ గ్రాఫ్ అయినా సరే సార్, అది ఈక్వేషన్ చూస్తేనే గ్రాఫ్ డ్రా చేసేయాలి సార్. చూస్తేనే అంటే చెప్పు, నాకు అర్థం కాదు. చూస్తేనే అంటే సార్ sin x కి ఒక గ్రాఫ్ ఉంటుంది, cos x కి ఒక గ్రాఫ్ ఉంటుంది. అది సైన్ ప్రాక్టీస్ తో కొన్ని ఈక్వేషన్స్ వస్తాయి కదా సార్. అదేమ్మా, sin x అనేది జనరల్గా ఏమి ఎలా ఉంటుంది చెప్ప, sin 0 0 ఎట్లా కదా ఉంటుంది, ఎట్లా కదా పోతుంది. 0 వేసుకో, ఇది 90 degrees దగ్గర 1 వచ్చేస్తుంది. మళ్ళా ఇది -19 వేస్తాను ఊరికే, నేను అర్థకాడానికి. -90 అంటే -1. మేబీ అట్లా వద్దులే సార్ అనుకుంటే ఇదేం చేద్దాం, 90 తర్వాత ఇదేం వస్తుందిరా, ఇంకొక 90 కలిపితే 180 అవుతుంది. 180 దగ్గర 0, ఇది 270 అవుతుంది, అవునా కదా. 270 వాల్యూ, సైన్ వాల్యూ ఎంత, -1 కదా. అవును సార్. ఇట్లేదమ్మా పోయేది. సో ఇంకా ఇది మనకు సార్ నువ్వు సైన్ అనేది తెలుసు. అట్లా కాస్ అడిగినా అనుకో, నువ్వు అడిగినట్టే కాస్ అంటే cos 0 అనేది ఏమి 1, అది ఇక్కడ అప్పుడు ఇక్కడ పాయింట్ ఉంటుంది. cos 90 అంటే 0, ఇట్లా వస్తుంది, అంతే కదా, ఇట్లా వస్తాయి. ఓకే, అది మనకు దాని ప్రాపర్టీస్ ని గుర్తుపెట్టుకోవాలి. ఏ విధంగా వేయాలంటే ప్రాపర్టీస్ గుర్తుపెట్టుకొని చేయాలి. అదే సార్, అలాగా చేయాలంటే ఏం చేయాలి సార్? ఏం చేయాలంటే దాని ప్రాపర్టీస్ తెలియాలిరా మనకి.
సార్ అది ఎలా ప్రాపర్టీస్ ఫాలో అవ్వాలి? తెలియాలా? ఏదైనా టెక్స్ట్ బుక్ ఉంటే చెప్పండి సార్. అంటే నాకు నీ డౌట్ నిజంగానే క్లియర్ గా అర్థం కాలేదురా. అంటే దేన్ని చూస్తేనే మనం కరువు గీసేయగలుగుతా అనేటువంటి ఐడియా అనేది నువ్వు అడుగుతున్నావు. ఆ అవును ఈక్వేషన్ సార్. బట్టి కదా, సైన్ కాస్ట్ అదే సార్. గెలుస్తున్నాయా, సైన్ మాత్రం గెలుస్తున్నాయా, లేదా అదే సార్. అలా గీయాలంటే బై ప్రాక్టీస్ అనేది ఉండాలి కదా సార్. ఆ ప్రాక్టీస్ అంటే దీని ప్రాపర్టీస్ తెలియాలి కదా నీకు. ఇప్పుడు ట్యాన్ అనుకో ఫర్ అదే సార్. ఆ ఎగ్జాంపుల్. ప్రాపర్టీస్ తెలుసుకోవాలంటే ఏం చేయాలి సార్? ట్యాన్ అంటే టెక్స్ట్ బుక్‌లో ఒక ఏమైనా నిమిషం, ఉన్నాయా? ట్యాన్ ప్రాపర్టీ అంటే నీకేం తెలుసు? ట్యాన్ 90 అంటే ఇన్ఫినిటీ అంటాము, ట్యాన్ జీరో అంటే జీరో అంటాము. సో ట్యాన్ కర్వ్ అనేది ఇట్లా కదా రాస్తాం మనము, ఇట్లా కదా గీసేది. అవును 90 సార్. అనుకోండి, 90 అంటే అది ఇన్ఫినిటీ దగ్గర పోతుంది. ఎక్కడ టచ్ అవుతుందంటే ఏడ టచ్ అవుతుంది, ఏడ టచ్ కాదు అది, అది ప్యారలల్ గా అలా వెళ్ళిపోతుంది అంతే, ఎక్కడ కలవు. అవునా కదా? అట్లాగే అదే దాని ప్రాపర్టీస్ అదే చెప్పాను కదా. ప్రాపర్టీస్ మనం గుర్తుపెట్టుకోవాలప్పా, ఇంకేం లేదు. ప్రాపర్టీస్ గుర్తుంటే మనం చేయగలుగుతాం, అంతేనా? ముందు ఏదైనా ఇప్పుడు అదేరా, ధర్మాలు తెలిస్తే కదా మనం ఏమన్నా చేసేదానికి, ఏ ఎక్స్పెరిమెంట్ చేయాలన్నా. అదే సార్. వాటిని ఎలా సార్ తెలుసుకోవడం? ఎలా అంటే స్టడీ చేయాలరా, అంటే స్టడీ చేయాలా. సార్ అదే సార్. ఏమైనా రిఫరెన్స్ బుక్స్ ఉంటే చెప్పండి సార్. గ్రాఫ్ గీసేదా నాకు, నువ్వు సూటిగా నీ విషయం పూర్తిగా నాకు మళ్ళా చెప్పి ఫోన్ చేసి చెప్తాను నేను. సరే సార్. సరే సార్. ఓకే. అంటే నీకు ఏం కావాలని నాకు క్లియర్గా రావాలిరా, దాన్ని బట్టి నేను చేయగలుగుతాను. ఓకే రైట్ మా. సార్. సో ఇంతకుముందు క్లాస్లో జస్ట్ ఒకసారి స్క్రీన్ షేర్ చేస్తాను నేను. ఇంతకుముందు క్లాస్లో మనం ఇది డిస్కస్ చేసాం, ఇంతవరకు డిస్కస్ చేసాం, మీకు గుర్తుందో లేదో ఒకసారి రివైజ్ చేసుకుంటూ వచ్చినాం. అవునా కదా? ఇవన్నీ రివైజ్ చేసుకుంటూ వచ్చాం. ఓకే. అంటే ఇనిషియల్ వాల్యూ థియరం అంటే t టెన్స్ టు 0 అని రాసాము. ఫైనల్ వాల్యూ థియరం అంటే t టెన్స్ టు ఇన్ఫినిటీ అని చెప్పేసి వర్క్ చేసినాము. తర్వాత దానికి సంబంధించినటువంటి ఐ మీన్ ఏమంటారు, రికార్డెడ్ వీడియోస్ కూడా ఇక్కడ మనం ఒకసారి చెక్ చేస్తే మీకు ఎప్పుడు నిన్నగా జరిగింది మీ క్లాసా? ఎప్పుడు జరిగిందిరా? నిన్ననే సార్. నిన్ననే కదా? ఓకే. ఏంది నిన్ననే అన్నప్పుడు ఇది ఎందుకు వస్తుంది? రైట్. ఓకే. ఒక నిమిషం ఉన్నాను. రైట్, మనం స్టార్ట్ చేద్దాం. సో సో మనం డివిజన్ బై టీ అనేటువంటి దాన్ని యాక్చువల్గా మన సిలబస్ రన్నింగ్లో చెప్పుకుంటూ వస్తా ఉన్నాము. మల్టిప్లికేషన్ బై టీ అయిన తర్వాత డివిజన్ బై టీ. ఆ డివిజన్ బై టీ మీ దగ్గర నోట్స్ కంప్లీట్ చేస్తారా? అప్డేట్గా ఉందా? ఒకసారి చూడండి అప్ప, ఎంతవరకు చేసామో ఒకసారి చూస్తే. లాప్లాస్ ట్రాన్స్ఫర్మేషన్ ఆఫ్ సైన్ ఏటీ బై టీ చేసామా? ఎస్ సార్. లాప్లాస్ ట్రాన్స్ఫర్మేషన్ ఆఫ్ సైన్ హెచ్ఏటీ బై టీ. అది cos 2t - 3t / t వరకు చేసాం సార్. అది కాదు నేను అడుగుతుండేది, ఇది చేసాం లేదు ఒకసారి చెప్పువా. లాప్లాస్ ట్రాన్స్ఫర్మేషన్ ఆఫ్ ఎగ్జామినేషన్ ప్రాబ్లము సైన్ హెచ్ఏటీ బై టీ. సార్ చెక్ చేయి.
ఓకే, చేసినామా ఇదే? కొంచెం చేయగలుగుతారా సార్? చూడు, లేదు సార్. చేయలేదా? ఇది ఎస్యూఎస్ లో 2010 ఎప్పుడు ఇచ్చిన్నారు? లేదు సార్, సైన్ డి చేసాం కానీ సైన్ హెచ్ఏటి చేయలేదు సార్. ఓకే ఓకే, రైట్. సైన్ హెచ్ఏటి చేయలేదంటావు. దట్ ఈజ్ ఈక్వల్స్ టు, ఓకే చూద్దాం. సో దీన్ని వర్క్ చేసేటప్పుడు ఏం చేయాలి మనము? సొల్యూషన్ వర్క్ చేసేటప్పుడు చెప్పండి. సైన్ హెచ్ఏటి లాప్లాస్ ట్రాన్స్ఫర్మేషన్ ముందు కనుక్కోవాలి. సో సొల్యూషన్ లాప్లాస్ ట్రాన్స్ఫర్మేషన్ ఆఫ్ సైన్ హెచ్ఏటి ఫార్ములా చూసి చెప్పండి. ఏ బై టీ స్క్వేర్ మైనస్ ఏ స్క్వేర్, అంతేనా? దీన్ని మనము లేదు సార్, అంతే సార్. ఎఫ్ ఆఫ్ పి అని అనుకుంటాం. నౌ therefore Laplace transformation of sin h a t by t. సో ఫార్ములా ఏం చెప్తుంది మనకి? ఇంటిగ్రేషన్ ఫ్రమ్, చెప్పండి మర్చిపోయినారు, sin h divisibility by t, ఇంటిగ్రేషన్ ఫ్రమ్ p to infinity అని పెట్టాలప్ప. p to infinity f of p dp. ఓకే, f of p అంటే a by p స్క్వేర్ మైనస్ ఏ స్క్వేర్ ఇంటూ డిపి అప్ప, అంతేనా? దట్ ఈజ్ ఈక్వల్స్ టు, ఇక్కడ ఏం రాద్దాం ఇడా, ఒక నిమిషం, ఏని పక్కన తీసేస్తాము. ఇది మీ పీ టు ఇన్ఫినిటీ, ఇది ఏం మిగులుతుంది అంటే పీ మైనస్ ఏ ఇంటూ పీ ప్లస్ ఏ. ఇది నోట్ చేసుకోండి, ఇది యూనివర్సిటీ ఇచ్చిన ప్రాబ్లం ఇది. డిపి అని రాస్తాం. దీన్ని ఇప్పుడు ఏం చేస్తామంటే ఇక్కడ పక్కనే రాస్తాను నేను. దిస్ ఈజ్ ఈక్వల్స్ టు, ఏ పక్కన పెడతాను, ఇంటిగ్రేషన్ ఫ్రమ్ పీ టు ఇన్ఫినిటీ. జస్ట్ దీన్ని పార్షియల్ ఫ్రాక్షన్స్ గా రిజాల్వ్ చేయండి అప్ప. పార్షియల్ ఫ్రాక్షన్స్ రిజాల్వ్ చేయండి. జస్ట్ చూడండి, మీరు అబ్జర్వ్ చేయండి. పీ మైనస్ ఏ మైనస్ 1 బై పీ ప్లస్ ఏ, అంతేనా? పార్షియల్ ఫ్రాక్షన్స్ జస్ట్ చెక్ చేయండి. ఎల్సిఎం తీసుకొని చూడండి అమ్మా. ఇక్కడ పీ ప్లస్ ఏ వస్తుంది, మైనస్ ఆఫ్ పీ మైనస్ ఏ, మైనస్ ఆఫ్ పీ మైనస్ ఏ. అప్పుడు ఒక చిన్న మిస్టేక్ ఇక్కడ, మీరు గమనించండి అమ్మా. ఇక్కడ ఏమొస్తుందిరా పైన న్యూమరేటర్ లో 2a వస్తుందా? ఎల్సిఎం తీసుకుంటే చెప్పండి. అవును సార్, 2a వస్తుంది సార్. సో వాల్యూ మారకూడదు కాబట్టి 1/2a, అది సరిపోతుంది. చూడు, ఇక్కడ ఆల్రెడీ ఏ ఉంది, దీని ముందు ఒక ఏ ఉంది, ఏ ఇంటూ 1/2a, బట్ బ్యాలెన్స్ అయిపోతుంది. రైట్, ఇప్పుడు ఈ ఏ క్యాన్సల్, 1/2. ఇది గమనించబ్బా. ఇంటిగ్రేషన్ ఆఫ్ 1/p మైనస్ ఏ అంటే సార్ లాగ్ ఆఫ్, లాగ్ ఆఫ్ p మైనస్ ఏ మైనస్ లాగ్ ఆఫ్ p ప్లస్ ఏ. ఇక్కడేమో p రాస్తాము, ఇక్కడ ఇన్ఫినిటీ పెడతాం.
దట్ ఈజ్ ఈక్వల్స్ టు 1/2 ఇంటూ దీన్ని సింగిల్ లాగరిథం కూడా తీసుకోవచ్చు, మాడ్యులస్ ఆఫ్ లాగ్ ఏ మైనస్ లాగ్ బి లాగా. లాగ్ ఏ మైనస్ లాగ్ బి అంటే లాగ్ ఏ బై బి. ఏ బై బి అంటే ఇక్కడ ఇట్లా వస్తుంది. ఓకే, ఇట్లా రాసుకున్నాము. ఇక్కడ పి అని వేద్దాము, ఇక్కడ ఇన్ఫినిటీ అని పెడదాం. రైట్, దట్ ఈజ్ ఈక్వల్స్ టు, ఇప్పుడు మీకు ఆల్రెడీ నేను చెప్పాను, నేను ఇన్ఫినిటీ అని అనేది పెట్టినప్పుడు నాకు ప్లేస్ సరిపోదుయా, నేను నెక్స్ట్ పేజీలో రాస్తాను. ఇన్ఫినిటీ అనేది చెప్పినప్పుడు ఏమొస్తుందంటే ఇంకొక స్టెప్ రాస్తాను. లాగ్ ఆఫ్ మాడ్యులస్ ఆఫ్ అంటే పీతో డివైడ్ చేయండి. 1 మైనస్ ఏ బై పి బై 1 ప్లస్ ఏ బై పి. ఓకే, ఇక్కడ పి ఇక్కడ ఇన్ఫినిటీని పెట్టండి. మీకు ఆల్రెడీ నేను చెప్పాను దీనికి ఏం రాయాలంటే 1/2 ఇంటూ, ఓకే కామన్గా రాసుకోండి కావాలంటే, లిమిట్ పి టెన్స్ టు ఇన్ఫినిటీ అని పెట్టాలా ఎప్పుడైనా. ఎందుకు చెప్పండి, ఇంతకుముందు ఇది గమనించండి, పి ఇన్ఫినిటీ పెట్టేస్తే ఇన్ఫినిటీ బై ఇన్ఫినిటీ వస్తుంది. కాబట్టి దీన్ని ఇట్లా మార్చుకున్నాను నేను. పి టెన్స్ టు ఇన్ఫినిటీ లాగ్ ఆఫ్ మాడ్యులస్ ఆఫ్, లేదా ఈ లాగ్ లోపల కూడా పంపించుకోవచ్చు దీన్ని, ఇట్లా కూడా వద్దులేదు సార్ అనుకుంటే మీకు డౌట్ రావచ్చు. ఎందుకంటే జస్ట్ వినండి, లాగ్ ఆఫ్ ఇదేం చేద్దామంటే పి టెన్స్ టు ఇప్పుడు ఇన్ఫినిటీ దేని మీద 1 మైనస్ ఏ బై పి డైరెక్ట్గా వేయచ్చు, ఏమి వేయాల్సిన 1 ప్లస్ ఏ బై పి మైనస్ లాగ్ పి పెట్టామనుకో ఇంకేం వస్తున్నాడా, లాగ్ ఆఫ్ అంతకుముందు ఏముందో అదే వస్తున్నాడు. అంటే ఎంతరా, 1 మైనస్ ఏ బై పి 1 ప్లస్ ఏ బై పి, అన్నిటికీ 1/2 ఉంది. రైట్, మీకు ఇది అర్థం కావడానికి నేను ఈ స్టెప్ వేసాను, ఇంకేం లేదు. పి టెన్స్ టు ఇన్ఫినిటీ పెడితే ఇదేమొస్తుంది, ఇది 0 ఇది 0, లాగ్ 1/1 అంటే ఇక్కడ ముందు లాగ్ ఉంది, లాగ్ 1 అని వస్తుంది. ఇక్కడ యాక్చువల్గా ఇది లాగ్ 1 వస్తుంది. లాగ్ 1 అంటే 0, అది రాయాల్సిన పని లేదు. సో మైనస్ లాగ్ ఆఫ్ మాడ్యులస్ ఆఫ్, దీనికి ఎల్సిఎం తీసుకోండి మీకు తెలుస్తుంది, పి మైనస్ ఏ బై పి ప్లస్ ఏ, దట్ ఈజ్ ఈక్వల్స్ టు, ఈ మైనస్ ఉంది కాబట్టి దీన్ని రివర్స్ చేసి రాసుకోవచ్చు. సో 1/2 ఇంటూ లాగ్ ఆఫ్ మాడ్యులస్ ఆఫ్, రివర్స్ అంటే పి ప్లస్ ఏ పై కల్లా పి మైనస్ ఏ, ఇది ఆన్సర్. నోట్ చేసుకోండి, ఇది ఇంపార్టెంట్ ప్రాబ్లం కూడా అమ్మా. ఏమైనా డౌట్స్ ఉంటే చూడండి ఒకసారి. నేను ఇట్లా రాశాను, ఊరికే డివైడ్ చేసుకుని, లేదంటే దీని అట్లే ఉంచుకోండొచ్చు. దేని అట్లే ఉంచుకోండొచ్చా, ఇక్కడ అప్పర్ లిమిట్ మైనస్ లోయర్ లిమిట్ కదా, లోయర్ లిమిట్ ఉన్నప్పుడు పి ప్లస్ లో పీనే పెడతాం, వేరే ఇంకేం లేదు. ఇలా పి ప్లస్ లో పీనే పెడితే అది అట్లే వస్తుంది అలా. ఓకే, అర్థమైంది ఇది. సార్ చూడండి, నేను పార్షియల్ ఫ్రాక్షన్స్ గా రిజాల్వ్ చేసుకొని దాని మీద ఈ లిమిట్స్ అనేదాన్ని అప్లై చేశాను, వేరే ఇంకేం తెలియదు. తర్వాత నెక్స్ట్ ప్రాబ్లం అడుగుతాను, చెప్పండి చేసామా లేదా. ఏమంటే లాప్లాస్ ట్రాన్స్ఫర్మేషన్ ఆఫ్ 1 మైనస్ చేసినామా cos AT by T, one minus cos AT by T. చెప్పండి చేసినామా లేదా ఒకసారి చెక్ చేయండి. లేదు సార్. కన్ఫర్మా? సరే, సో ఈ ప్రాబ్లం కనుక్కోండి.
ఈ నంబర్లు ఏదో వేసుకోండప్ప, నేను నంబర్లు వేయడం లేదు. సరే, సొల్యూషన్ ఏం సొల్యూషను? సార్ ఇది సపరేట్ చేసుకోవాలి కదా సార్? సపరేట్ కాదు అరుణ్ శంకర్, అది ఒక్కసారి జాగ్రత్త విను. మనం ఎఫ్ ఆఫ్ టీ కదా రాసుకోవాలా. అవును సార్, అది టీని సపరేట్ చేసుకోవాలి కదా ఎఫ్ ఆఫ్ టీ ఇది ఎట్లా ఉందంటే వినండి, లాప్లాస్ ట్రాన్స్ఫర్మేషన్ ఆఫ్ ఎఫ్ ఆఫ్ టీ బై టీ ఫార్ములా ఇది. దిస్ ఈజ్ ఈక్వల్స్ టు ఏనాయాలా ఫార్ములా ఇంటిగ్రేషన్ ఆఫ్ p to infinity, ఇంటిగ్రేషన్ ఫ్రమ్ p to infinity f of p dp sir. f of p dp, where f of p is Laplace transformation of f of t. అంతే కదా? అదే సార్, ఇక్కడ 1 minus cos at ఉంది కదా సార్, 1 minus cos at అనేటువంటి దాన్ని సపరేట్ చేసుకోవాలి కదా సార్. 1 కి t వస్తుంది, cos at కి t వస్తుంది కదా సార్. అవును, రైట్. చెప్తావా? లాప్లాస్ ట్రాన్స్ఫర్మేషన్ ఆఫ్ 1 మైనస్, లేదా రాసేటి ఉంటాయండి ఇంకో విధంగా, ఇంకో రకం కూడా రాసుకోవచ్చు మనం. ఏమనంటే హియర్ పక్కన పెట్టేలే, హియర్ ఎఫ్ ఆఫ్ టీ ఈజ్ ఈక్వల్స్ టు 1 మైనస్ కాస్ ఏటీ అని రాద్దాం. 1 మైనస్ కాస్ ఏటీ. therefore Laplace transformation of f of t is equals to Laplace transformation of 1 minus cos at. That is Laplace transformation of 1 ante 1 by p minus p by p square plus a square ki the formula p by p square plus a square. Therefore మనకు కావాల్సింది Laplace transformation of 1 minus cos at by t is equals to, ఇది ఫార్ములా ఇక్కడ పక్కన పైన రాస్తున్నాం, మనం డైరెక్ట్ గా రాసుకోవచ్చు. ఇంటిగ్రేషన్ ఫ్రమ్ p to infinity 1 by p అంటే ఏం లేదురా, f of p dp అని 1 by p minus p by p square plus a square into dp. ఇది విషయం. ఇంకా చెప్పండి మీరే. దట్ ఈజ్ ఈక్వల్స్ టు, లేదు విడివిడిగా రాసేట్టుకుని రాయండి, మీకు కొంచెం అర్థమవుతుంది. log p సార్. ఓకే ఓకే, నేను విడివిడిగా రాద్దాంలే అనుకున్నా. సరే, విడివిడిగా ఎందుకు రాద్దాం అనుకున్నా అంటే జస్ట్ ఒక్కసారి చూడు. 1 by p dp మైనస్ log ఆఫ్ p by ఎంత ఉంది నా p స్క్వేర్ ప్లస్ a స్క్వేర్ అనేది ఉంది. సో దీని యొక్క డెరివేటివ్ అంటే f డాష్ ఆఫ్ x బై f ఆఫ్ x రాయాలంటే దీన్ని ఏం చేద్దాము, 2 రాసేది ఇట్లా రాయాలి. రీఅరేంజ్మెంట్స్ అయ్యా, అంతేనా? లాగ్ ఆఫ్ రాసానే, అరే రే రే, ఏం రాయాలి రైనా? లాగ్ కాదు, ఇంటిగ్రేషన్ సార్. ఇంటిగ్రేషన్ ఫ్రమ్ p to infinity. సో ఈ అడ్జస్ట్మెంట్ రాసుకోవచ్చు, ఎందుకంటే దీని యొక్క డెరివేటివ్ 2p ఇంటూ dp. ఇప్పుడు చెప్పు నువ్వు నీ ప్రకారమే, లాగ్ ఆఫ్ p మోడులెస్ మైనస్ 1 by 2 ఇంటూ p మోడులెస్ అనే వదిలేకూడదు, ఏం రాయలేడా, p to infinity అని పెట్టాలి. లాగ్ ఆఫ్ మోడులెస్ ఆఫ్ log of p square plus
ఏ స్క్వేర్ పీ స్క్వేర్ ప్లస్ ఏ స్క్వేరు ఇక్కడ పి అని రాయండి ఇన్ఫినిటీ అని పెట్టండి. నెక్స్ట్ ఇదేమిది నెక్స్ట్ స్టెప్ log infinity minus log p sir. అంతే కదా లాగ్ ఇన్ఫినిటీ అంటే జీరో మనకు తెలియదు కదా. లాగ్ ఇన్ఫినిటీ ఇన్ఫినిటీ డైరెక్ట్ పెట్టకూడదు కదా. సో ఏం చేద్దాం, ఓన్లీ లాగ్ పీనే లిమిట్ పీ టెన్స్ టు జీరో అని రాయాలబ్బా సార్. పీ టెన్స్ టు ఇన్ఫినిటీ అని రాయాలా సార్ అక్కడ So, మైనస్ okay. వస్తుంది కదా. ఇది లాగ్ పీనే దీని కదా. లాగ్ పీనే మైనస్ దీని కదా చెప్తున్నావా. 1/2 అంటే ఎట్లా ఉంటుంది లాగా జస్ట్ ఉండి లిమిట్స్ అప్లై చేసే విధానం చెప్తున్నాను నేను. లిమిట్ p tends to infinity tends to infinity కొంచెం కాంట్రవర్సల్ అవుతుంది రేనా. దీనికి విడివిడిగా రాస్తే కాంట్రవర్సల్ అయిపోతుంది. ఒక్క నిమిషం. ఎందుకంటే ఆడ మన మీ డౌట్ మన తీసలేము. సో నేనేం చేస్తానంటే లాగ్ పి పెడతాను మైనస్ 1/2 ఇంటూ లాగ్ ఆఫ్ పి స్క్వేర్ ప్లస్ ఏ స్క్వేరు ఈ మొత్తానికి వేద్దాం. ఇది వచ్చిన మాట పి టు ఇన్ఫినిటీ దట్ ఈస్ ఇక్కడ ఎల్సిఎం తీసుకుంటే 2 వస్తుంది. 1/2 అనేది ముందుగా రాసుకుంటున్నాను నేను. 2 లాగ్ ఆఫ్ పి మైనస్ లాగ్ ఆఫ్ పి స్క్వేర్ ప్లస్ ఏ స్క్వేరు ఇక్కడ పి ఇన్ఫినిటీ అని పెట్టారు. దట్ ఈస్ 1/2 ఇంటూ ఇదేంటంటే లాగ్ పి స్క్వేర్ లాగ్ ఏ మైనస్ లాగ్ బి ఫార్ములా. సో లాగ్ పీ స్క్వేర్ అంటే ఒకే లాగా నిమిషం తీసుకుంటే ఇక్కడ ఏం రావచ్చు అంటే దీన్ని పీ స్క్వేర్ రాయొచ్చా. ఒక స్టెప్ తగ్గించాను. పీ స్క్వేర్ బై పీ స్క్వేర్ ప్లస్ ఏ స్క్వేర్ పీ స్క్వేర్ బై పీ స్క్వేర్ ప్లస్ ఏ స్క్వేర్ ఇక్కడ పి ఇక్కడ ఇన్ఫినిటీ సేమ్ లాగా తీసుకున్నాను. ఎందుకంటే ఇంతకుముందు ఇక్కడ ఓన్లీ పీ పెడితే కొంచెం ఇబ్బంది అవుతాను. సో అందుకోసం ఇట్లా చేశానప్ప. రైట్. ఇప్పుడు న్యూమరేటర్ డినామినేటర్ ని పీ స్క్వేర్ తో డివైడ్ చేయండి. మీకు ఒక ఐడియా వస్తుంది. పీ స్క్వేర్ తో డివైడ్ చేస్తే నెక్స్ట్ స్టెప్ ఇక్కడే పక్కన రాస్తాను నేను. 1/2 ఇంటూ లాగ్ ఆఫ్ లాగ్ ఆఫ్ పీ స్క్వేర్ తో డివైడ్ చేయండి అబ్బా. పీ స్క్వేర్ డివైడ్ చేస్తే ఇదేమొస్తుందబ్బా 1 వస్తుందా. 1/1 ప్లస్ ఏ స్క్వేర్ బై పీ స్క్వేర్ అని వస్తుందప్ప. ఏ స్క్వేర్ బై పీ స్క్వేర్ ఈ మొత్తాన్ని ఒక బ్రాకెట్ వేసుకోండి. ఇక్కడ పీ టు ఇన్ఫినిటీ. ఇప్పుడు చెప్పండి లిమిట్ ఇన్ఫినిటీ లిమిట్ అప్లై చేసుకోవచ్చు. మనం లిమిట్ ని అప్లై చేసుకోవచ్చు. అప్పుడు ఏమొస్తుంది చూడు ఒక నిమిషం. లాగ్ 1 మైనస్
p10 సింగులారిటీ పెడితే చూడండి అయ్యా, నెక్స్ట్ స్టెప్ మీరే చెప్పాలా. దట్ ఈజ్ ఈక్వల్స్ టు ఏం రాద్దామంటే 1/2 అట్లే ఉన్నాయి, లిమిట్ p టెన్స్ టు ఇన్ఫినిటీ. ఇదేముంది చూద్దామంటే, ఒక నిమిషం. ఓకే, log of 1/1 ప్లస్ a స్క్వేర్ బై p స్క్వేర్, దీని కథ ఇది, మైనస్ నెక్స్ట్ ఏం చేయాలా, లోయర్ లిమిట్ pని అప్లై చేయాలా. pని అప్లై చేస్తే log of 1/1 ప్లస్ a స్క్వేర్ బై p స్క్వేర్. ఇక్కడ లిమిట్ p టెన్స్ టు ఇన్ఫినిటీని అప్లై చేశాను, ఇది ఓన్లీ p అట్లే ఉంటుంది, ఇంకేం లేదు. రైట్, దిస్ ఈజ్ ఈక్వల్స్ టు ఒక స్టెప్ రాస్తాను నేను ఇక్కడ, హాఫ్ ఇంటూ log 1, ఇది దీని వాల్యూ 0, 1/1 అంటే దట్ ఈస్ log 1 వస్తుంది. log 1 వాల్యూ 0, అది మన తర్వాత రాద్దాం ఇంకొకసారి. దట్ ఈస్ ఏడేమొస్తుందమ్మా, ఎల్సిఎం తీసుకుంటే p స్క్వేర్ బై p స్క్వేర్ ప్లస్ a స్క్వేర్. జస్ట్ చూడండి, p స్క్వేర్ బై p స్క్వేర్ ప్లస్ a స్క్వేర్. నెక్స్ట్ చూడండి, ఇక్కడ log 1 వాల్యూ ఎంత, 0, కాబట్టి 1/2 ఇంటి మైనస్ ఇట్లా మల్టిప్లై చేయడం వల్ల ఏం మిగులుతుంది, log ఆఫ్ p స్క్వేర్ ప్లస్ a స్క్వేర్ పైకి ఎలా రాయాలి, బై p స్క్వేర్. పక్కన గంట రాసుకోండి, రాయాల్సిన పని లేదు. log 1 వాల్యూ 0. సో రైట్, ఇది ఆన్సర్. లేదా ఇంకా కొంచెం రాద్దాం అనుకుంటే, ఇది 1/2 ఉందబ్బా, 1/2 అంటే ఏం రాయాలా, ఇది కూడా కరెక్టే. ఓకే, నేను ఇంకా మళ్ళా రాస్తున్నాను. టు ది పవర్ ఆఫ్ 1/2 కదా, సో ఎంత, p స్క్వేర్ ప్లస్ a స్క్వేర్ బై ఓన్లీ p. ఇది ఆన్సర్. అంటే నేను రూట్ పైన మాత్రం రాస్తే ఇక్కడ p రాశాను, ఇది వదిలేదు సార్ నేను కింద వరకు రాస్తాను అంటే ఏం చేయాలా, ఇక్కడ p స్క్వేర్ పెట్టాలా. మొత్తానికి స్క్వేర్ రూట్ మనం వేయాలి అంటే, మొత్తానికి స్క్వేర్ రూట్ వేయాలంటే ఇక్కడ కూడా p స్క్వేర్ పెట్టాలి. లేదు వదిలేండి పై దానికి మాత్రం రూట్ వేద్దాం అనుకుంటే ఇక్కడ p పెట్టాలి. సో ఇది ఆన్సర్ పా. సో ఈ ప్రాబ్లం కూడా నేర్చుకోండి. చేసినామో లేదు చెప్పండి, మేము ఇంకేమైనా ప్రాబ్లం చేసినప్పుడు. రైట్, చెప్పినట్టుగా ఉండాలి నాకు తెలిసి. ఇది చేసినామరా, ఒకసారి చెక్ చేయండి అమ్మా. cos t మైనస్ చేసినట్టుగా ఉండనే, ఒకసారి చూడు, cos 2t బై t, cos t మైనస్ cos 2t బై t. ఒకసారి చెక్ చేయండి. ఎంతసేపు చేసినామా లేదా సార్? cos 2t మైనస్ cos 3t అయితే చేశారు సార్. cos 2t మైనస్ cos 3t చేసామా? ఓ cos 2t మైనస్ cos 3t చేసాం. ఇది చేయలేదా? ఇది చేయలేదా? లేదు సార్, చేయలేదు సార్. సరే చెప్పు, టకటగా చెప్పే. సో దీనికి కూడా ఎఫ్ ఆఫ్ టీ వచ్చి డైరెక్ట్ గా రాద్దాం, లేముంది, లాప్లాస్ ట్రాన్స్ఫర్మేషన్ ఆఫ్, మనకి ఎట్లా ఫార్ములా తెలుసు కాబట్టి. ఫార్ములా అంటే ఇదే, ఏడది అది, ఇది గుర్తుపెట్టుకోవాలి. ఎంతసేపు అయినా ఇది గుర్తుపెట్టుకుని దాని ప్రకారం చేసుకుంటూ పోవాలి. సో కాస్ టీ మైనస్ కాస్ 2t, కాస్ టీ లాప్లాస్ ట్రాన్స్ఫర్మేషన్ చెప్పండి. p బై p స్క్వేర్ ప్లస్ 1, p స్క్వేర్ ప్లస్ 1, దీనికి p బై p స్క్వేర్ ప్లస్ 4, p స్క్వేర్ ప్లస్ 4. ఓకే, నౌ ఓకే,
Laplace transformation of cos t minus cos t minus cos 2t by t is equals to integration from 0 not 0 to ఏం రాయాలా p to infinity p by p square plus 1 minus p by p square plus 4 into dp that is equals to ఇప్పుడేమి లాగ్ ఆఫ్ సంథింగ్ దీని యొక్క ఇంటిగ్రేషన్ వాల్యూ కనుక్కోవాలంటే ఇక్కడ 2p ఉండాలి, ఇక్కడ 2p ఉండాలి. సో వాల్యూ మారకూడదు కాబట్టి డైరెక్ట్ కూడా వేసుకోవచ్చు, మనం డైరెక్ట్ గా కూడా వేయవచ్చు. ఎట్లా వేస్తామా సార్ 1/2 బయట పెట్టాను సార్. 1/2 బయట రాయేస్తాము. లాగ్ ఆఫ్ మాడ్యులస్ ఆఫ్ p square plus 1 minus log of modulus of p square plus 4, right? That is limit with the ఇక్కడ p అని వేయండి, ఇక్కడ ఇన్ఫినిటీ అని పెట్టండి, రైట్. దట్ ఈజ్ ఈక్వల్స్ టు దీని సింగిల్ లాగరిథం మార్చేసుకోండి. సింగిల్ లాగరిథం అంటే log of p square plus 1 by p square plus 4 అంతే కదా. మోడ్యులస్ అంటే పెట్టుకోండి, ఇక్కడ p ఇక్కడ ఇన్ఫినిటీ. ఇంక మీరు చేస్తారు లిమిట్ అప్లై లిమిట్ అప్లై చేయాలి. దట్ ఈస్ 1/2 స్క్వేర్ క్యాన్సిల్ చేయాలి సార్. ఆ p స్క్వేర్ తో డివైడ్ చేయండి, p స్క్వేర్ తో డివైడ్ చేయండి, రైట్. 1 ప్లస్ 1 బై p స్క్వేర్ అంతే కదా. మళ్ళీ ఏముందిరా మర్చిపోయాను, 4 బై p స్క్వేర్. సార్ లాగ్ సార్, ఓ లాగ్ మర్చిపోయానా, అయ్యో. లాగ్ ఆఫ్ 1 ప్లస్ 1 బై p స్క్వేర్ 1 ప్లస్ 4 బై p స్క్వేర్, ఇక్కడ p ఇక్కడ ఇన్ఫినిటీ. దట్ ఈజ్ ఈక్వల్స్ టు డైరెక్ట్ గా రాసుకున్నాం. ఇంకా డైరెక్ట్ గా రాయడం అంటే ఇన్ఫినిటీ పెడితే ఏమవుతుంది, లిమిట్ p టెన్స్ టు ఇన్ఫినిటీ రాయాలి. యాక్చువల్గా చెప్పాలంటే లిమిట్ p టెన్స్ టు ఇన్ఫినిటీ అప్లై చేస్తే ఇక్కడ ఏమొస్తుందా, log 1 అప్పర్ లిమిట్ ఇన్ఫినిటీ పెడితే log 1 మైనస్ log ఆఫ్ 1 ప్లస్ 1 బై p స్క్వేర్ 1 ప్లస్ 4 బై p స్క్వేర్ ఇంతే, రైట్. log 1 వాల్యూ 0, నెక్స్ట్ 0 మైనస్ దాంట్లో రాసేట్టుకుని రాయండి. log ఆఫ్ p స్క్వేర్ ప్లస్ 1 బై p స్క్వేర్ ప్లస్ 4 దట్ ఈజ్ ఈక్వల్స్ టు హాఫ్ ఇంటూ, ఇక్కడ మైనస్ ఉంది కాబట్టి మైనస్ మల్టిప్లై చేస్తే కిందిది పైకి పై కిందికి p స్క్వేర్ బై 4 పైన రాసుకోవాలి, అంతేనా. p స్క్వేర్ ప్లస్ 4 బై p స్క్వేర్ ప్లస్ 1 ముందర లాగ్ వేసేది. నెక్స్ట్ లాగ్ ఆఫ్ లేదు సార్ ఇది కూడా వద్దులే అంటే ఇంతే చాలే, ఓకే అని చెప్పాను. హాఫ్ లాగ్ ఆఫ్ p స్క్వేర్ ప్లస్ 4 బై p స్క్వేర్ ప్లస్ 1 ఇది ఆన్సర్. సరే ఇది కూడా బాగాలేదనుకుంటే ఇటు కూడా రాసుకోవచ్చు, ఇంకేం లేదు. లాగ్ ఆఫ్ స్క్వేర్ రూట్ ఆఫ్ అట్లా రాసుకోవచ్చు, p స్క్వేర్ ప్లస్ 4 బై p స్క్వేర్ ప్లస్ 1.
సో ఇది అవును, అన్ని నేను చేస్తాను, మీరు ఎప్పుడు చేసేదిరా? సార్ రాస్తున్నాం సార్ మీతో పాటు. టైం లేదు సార్ అంటారా? ఏం అరుణ్ శంకర్, హేమావతి ఏం మాట్లాడండి ఈరోజు? లోకేష్, జయశ్రీ, రోజా, శివకుమార్. ఏరా శివకుమార్, నోట్స్ రాస్తున్నావురా? రాజేష్, నోట్స్ రాస్తున్నావా? నోట్స్ అప్డేట్ చేసినవరా? ల్యాప్లాస్ ట్రాన్స్ఫర్మేషన్ మరి ఎట్లా రా? మరి టైం దొరకదు మీకు. ఇప్పుడు నేను ఎందుకు ఆల్మోస్ట్ అన్ని ప్రాబ్లమ్స్ చేస్తున్నాను తెలుసా? మళ్ళీ మీకు ఇప్పుడు రోజంతా వింటున్నారు, అన్ని క్లాసులు వింటున్నారు, అలసిపోతారు. అలసిపోతారా లేదా? సరే, ఎందుకు వీళ్ళకి ఎక్కువ స్ట్రెయిన్ పెట్టింది, ఎందుకు వీళ్ళకి ఎక్కువ స్ట్రెయిన్ పెట్టేదని నేను ఆల్మోస్ట్ నేనే చేస్తూ ఉన్నాను. యాక్చువల్గా ఇట్లా చెప్పకూడదు అని చెప్తున్నా. ఆనంద్ కుమార్, కానీ చెప్పిందన్నా కనీసం ఈ బోర్డులో చెప్పిందన్నా కనీసం రాయండి రా. ఇవన్నీ ఎగ్జామినేషన్ ప్రాబ్లమ్స్ ఇవి. ఆనంద్ కుమార్ రాయిరా. సార్ సార్ చెప్పండి సార్. నోట్స్ రాయిరా. సార్ రాస్తున్నాను సార్, అన్న పీడిఎఫ్ పెట్టారు సార్. పీడిఎఫ్ అంతా వేస్ట్, ఏడ పెడుతున్నాను నేను అసలు పీడిఎఫ్ లో పెట్టడం లేదు ఇప్పుడు. అని పెట్టారు సార్. ఎందుకు రా నీకు పీడిఎఫ్ గురించి ఏమొద్దు అని, ఇప్పుడు నోట్స్ దగ్గర పెట్టుకుని నా దగ్గర కూర్చో, ఇక్కడ కూర్చో. నా క్లాస్ అటెండ్ అయినప్పుడు నోట్స్ దగ్గర పెట్టుకొని కూర్చుంటే నేను నెమ్మదిగానే చెప్తున్నాను. ఇవన్నీ స్పీడ్గా చెప్పేసానా? ఒకవేళ అర్థం కాలేదు అనుకో, సార్ ఇది ఒకసారి చెప్పండి అని అంటే మళ్ళా వెనక్కి నుంచి ఎలా చెప్పాను, ఎలా చేశాను అనేది కూడా మళ్ళీ నీకు ఎక్స్ప్లెయిన్ చేస్తాను. పెద్ద కష్టమైంది కాదు సార్. ఈ ఫార్ములా ఏంది, దీని కథ ఏంది అంటే కూడా ఇంటర్మీడియట్ ఉండే ఫార్ములా కూడా చెప్తాను నేను. బట్ మీరు అడిగేదాన్ని బట్టి ఉంటుంది తప్ప ఇక్కడ ఎవరైనా కూడా కానీ. ఏనా లతీషా, కిషోర్ వీడు వస్తున్నాడా క్లాస్కి? కొన్ని క్లాసులు కనపడ్డా వీడా? ఏరా కిషోరా? కిషోర్ అనేవాడు ఏడుస్తున్నామ్మా. రేవతి ఇప్పుడు కనిపిస్తున్నావు, అప్పుడప్పుడు కనిపిస్తావు. ఏమ్మా రేవతి? హలో, నోట్స్ అప్డేట్ చేయండి అమ్మా. నోట్స్ అప్డేట్ చేసుకోండి. ఆ మాట వినండి. నేను దాన్ని ఏమంటారంటే మా ప్రొఫెసర్ అనేవాడమ్మా. నేను పిహెచ్డి చేసేటప్పుడు మా ప్రొఫెసర్ ఒక మాట అనేవాడు. అంటే ఆయన అంత ప్రేమగా చూసుకున్నాడు మమ్మల్ని. ఎట్లా అంటే తిట్టాడు తిడతాడు, కొట్టాడు కొడతాడు. అంటే కొట్టలేదులే కానీ చెప్తున్నా. యు ఆర్ మై అకాడమిక్ సన్ అనేవాడు నన్ను. అకాడమిక్ సన్ అంటే అర్థమవుతుందా? సన్ అంటే కొడుకు, అకాడమిక్ సన్ అంటే అకాడమిక్ అంటే ఇప్పుడు విద్యార్థి అంటే నువ్వు నాకు బిడ్డ లాంటి వాడివి అని అంటలా. అది రా మీనింగ్ దానికి. నా బిడ్డ లాంటి వాడివి అని అర్థం. సో అందుకని చెప్పేది. ఎందుకంటే మేము అట్లంతా పెరిగి వచ్చినాం కాబట్టి కొంచెం మాకు ఆలోచనలు అవన్నీ ఉంటాయి. ఇంత బాధపడి ఎందుకు చెప్తున్నామంటే మళ్ళీ మీరు వేసుకోలేదనుకో అన్ని బూడిదలో పోస్తే పన్నీర్ అయిపోతుందా? ఏరా ఇంత కష్టపడి చెప్తే ఇదేందో తమాషా అయిన సినిమా అయిపోతుంది మళ్ళా. కాబట్టి నా మాట వినండి. చెప్పేది ఇప్పుడు ఈరోజు మహాతి 2, 3 ప్రాబ్లమ్స్ ఏదో చేశాను నేను, నాకు గుర్తుంది. సో దీంట్లో ఒకవేళ మీకు సార్ ఇది నాకు అర్థం కాలేదు, ఇది ఎట్లా వచ్చింది చెప్పండి సార్, ఇది నాకు నిజంగానే ఏం అర్థం కాలేదు అని అంటే కూడా ఇది ఎట్లా రాయేసి అనేది కూడా నేను చెప్తాను. నేను ఇప్పుడు అరుణ్ శంకర్ ఇట్లా వాళ్ళు కొంచెం అంతా ఏదో వాళ్ళు రెగ్యులర్గా ఏదో వస్తున్నారు కాబట్టి ఒకళ్ళ హేమలత వీళ్ళంతా కూడా. కానీ రేవతి, చంద్రకళ వచ్చిందా? రోజా చంద్రకళ రాలే ఈరోజు. ఏమ్మా రోజా, చంద్రకళ ఏమైందిరా? ఉంది సార్. చంద్రకళ రాలేదే? ఉందా? ఉంది సార్. ఓకే ఓకే, ఇక్కడ అడుగులున్నావా? ఓకే ఓకే.
అప్డేట్ చేస్తున్నావమ్మా చంద్రకళ నోట్స్? మీరు చంద్రకళ వింటున్నావా? చంద్రకళ వినడం లేదంటే నా మాట వినపడలేదా? ఆమె దగ్గర లేదా? సిగ్నల్ కట్టే వినపడతా ఉందంట సార్ అక్కకి ఇప్పుడు మెసేజ్ చేసింది. ఆమె ఇదేమిది ఏం కాలనీది ఎన్జిఓ కాలనీలో ఉందంటే ఇప్పుడు, అంతే కదమ్మా రోజా? సార్ అక్కడ ఏం సిగ్నల్స్ రాలేదని నేను ఫీల్ అవుతాండి అమ్మాయి. లేదా కాలేజీకి వచ్చేమో, నువ్వు కాలేజీలో ఏమైనా ఒక చోట కూర్చుంటే సరిపోయా. పుత్తూరే కదా చంద్రకళ అమ్మాయి. మీరు కూడా ఏమన్నా దగ్గరలో అందుబాటులో ఉండేట్టుగా ఉంటే కాలేజీకి వచ్చేసేయండి, పర్లేదు, ఏం కాదు. దగ్గరలో ఉండేవాళ్ళు ఎవరైనా ఉంటే ఇక్కడ వింటున్నారా? పుత్తూరులో వాళ్ళు ఒకవేళ మీకు ఏమైనా సిగ్నల్ ప్రాబ్లం ఉంటే కాలేజ్ దగ్గరకు వచ్చేసేయండి. ఇక్కడ మీకు వైఫై కూడా ఉందమ్మా, మీరు వినొచ్చు అన్ని క్లాసులు కూడా. వినపడుతుందా అందరికి? సార్ కాలేజ్ వైఫై సార్. అదేమ్మా, ఇక్కడ మీకు పల్లెలో ఉండే వాళ్ళు అయితే సరే మనం ఏం చేయలేము. పుత్తూరు ఇక్కడ దగ్గరలో అందుబాటులో, ఇప్పుడు అమ్మాయి చంద్రకళకి సరిగా నెట్వర్క్ ప్రాబ్లం అంట. అక్కడ హిల్ ఏరియా కొంచెం ఎన్జిఓ కాలంటే లోపలికి వెళ్ళాలి, రావడం లేదంట. సో రానప్పుడు ఇంకెట్టుకు వచ్చేస్తే సరిపోయా. రోజు నువ్వు ఉండేది ఎక్కడమ్మా? నారాయణవనం సార్. అక్కడ పర్లేదా? ఓకే సార్. సరే సరే, ఎప్పటి ప్రాబ్లమ్స్ చెప్పిన ప్రాబ్లమ్స్ ఎప్పటికప్పుడు నోట్ చేసుకునేసేస్తే ఓ పని అయిపోతుంది, మనం నేర్చేసుకోవచ్చు, అప్పటికప్పుడే నేర్చుకోవచ్చు. సో దీంట్లో ఎక్కడ ఏం డౌట్ వచ్చినా దయచేసి అప్పటికప్పుడే అడగండి, ఏం పర్వాలేదు, అది విషయం. సరే, నెక్స్ట్ మీకు ఒక్క ప్రాబ్లం హోంవర్క్ లాంటిది ఒకటి ఇస్తాను, చేయగలుగుతారేమో చూద్దాం, ప్రయత్నం చేయండి. ఒకవేళ రాకపోతే నేను మళ్ళీ నెక్స్ట్ క్లాస్లో నేను చెప్తాను. ఇది జస్ట్ లైక్ హోంవర్క్ లాగా అనుకోండి, ట్రై చేయండి. మళ్ళీ చేయకునే మాకు రాలేసాను అనుకోండి. sin 3t ఇంపార్టెంట్, ఇది sin 3t cos t by t. ఏం చేయాలి దీన్ని? కొంతవరకు నేను చెప్తాను హింట్. ఏం చేయాలా? sin a cos b లాగా ఉందప్ప, sin a cos b లాగా ఉంది, గమనించుకోండి. ఇక్కడ sin a cos b, దీని ముందు నేను 2 తగిలిస్తా. 2 sin a cos b అంటే ఏం ఫార్ములా? sin a plus b మైనస్ sin of a minus b. sin a minus b, ఈ ఫార్ములా అనేదాన్ని ఇక్కడ మనం వాడుకోవాలి. సో ఆ విధంగా రాసుకుంటే దీన్ని sin 3t cos t అన్నాడు. నేను ఎప్పుడైనా గుర్తుపెట్టుకోండి, నేను ఈ పెద్దగా ఉండేదాన్ని క్యాపిటల్ ఏ అనుకోండి ఎప్పుడైనా. ఒకవేళ ఇదే ప్రాబ్లం మీకు ఇట్లా తిప్పిచ్చి అడిగినా అనుకోండి, ఏమని sin t cos 3t అని అడిగితే వింటున్నారా? sin 3 ఇదేమో sin t, 3t బదులు t, cos 3t అని అడిగితే అప్పుడు ఏ ఫార్ములా వాడుకోవాలా? అప్పుడు దాన్ని ఏమనుకుంటారంటే రివర్స్ చేయండి. రివర్స్ అంటే ఏది పెద్దగా ఉందో దాన్ని ఏ అని అనుకోమని చెప్పాను. 2 cos a sin b అని అనుకోండి. ఎప్పుడైనా గుర్తుపెట్టుకోండి, ఏ ఈజ్ గ్రేటర్ దాన్ బి గా తీసుకోండి, మనకు ఫార్ములాస్ కన్ఫ్యూషన్ లేకుండా ఉంటుంది, అంతే కదా. ఏ గ్రేటర్ దాన్ బి గానే తీసుకోండి అని చెప్పేది. సో దీన్ని ఏం చేద్దాము చెప్పండి? ఏం చేయాలా? 1/2 2, దీన్ని 2తో మల్టిప్లై చేసి 2తో డివైడ్ చేయడమే. ఓకే, దట్ ఈజ్ ఈక్వల్స్ టు చెప్పండి 2 sin a cos b. ఈ పైన ఉండే విధంగా అయిపోయింది. 2 sin a cos b అంటే sin a ప్లస్ b, a అనేది ఇది, b అంటే ఇది, రైట్. a ప్లస్ b అంటే 3t ప్లస్ t ఎంత? 4t ప్లస్ sin a మైనస్ b 3t మైనస్ t, ఇది మైనస్ t గుర్తుపెట్టుకోండి.
3t మైనస్ టీ అంటే 2t. 2t సార్. 2t ఇంతేప. సో అప్పుడు అప్పుడు ఆన్సర్ మనం రాసినప్పుడు లాప్లాస్ ట్రాన్స్ఫర్మేషన్ ఆఫ్ sin 3t cos 2 కాదు cos t ఇట్లా రాస్తాం అనుకోండి. దిస్ ఈజ్ ఈక్వల్స్ టు రాసి ఏనార్థం ఈ పక్కన ఏదో మనం రాసుకున్నాం కదా, సో దాన్ని ఇక్కడ వాడుకుందాం. దట్ ఈజ్ లాప్లాస్ ట్రాన్స్ఫర్మేషన్ 1/2 కామన్ బయట రాసేసాను నేను. లాప్లాస్ ట్రాన్స్ఫర్మేషన్ ఆఫ్ ఏనార్థం sin 4t ప్లస్ sin 2t ఇట్లా వేసేసుకోండి. ఓకే, దట్ ఈస్ 1/2 ఇంటూ sin 4t లాప్లాస్ ట్రాన్స్ఫర్మేషన్ ఎంత? sin 4t లాప్లాస్ ట్రాన్స్ఫర్మేషన్ sin 4t కి రా a by p square. 4 by p square plus 4 by p square p square plus plus 16. 16 సార్. మళ్ళా 2 by 2 by p square plus 4. కంటిన్యూ చేస్తారా? చేయగలుగుతారా? లాస్ట్కి ఎంత వస్తుందో నాకు చెప్పండి. మళ్ళా నెక్స్ట్ క్లాస్కి ఇది ఏమొస్తుందో తర్వాత నాకు చెప్పండి. ఇది ఒకటే చిన్న ప్రాబ్లం మీకు. ఓకే, నెక్స్ట్ కలుద్దామా? ఆపేస్తాను నేను. ఎప్పటికప్పుడు మీకు ఇవన్నీ కూడా నేను ఇప్పుడు ఎంతసేపు బోర్డులో రాసినవన్నీ కూడా మీకు ఆ టీచ్మెంట్లో మీకు స్టోర్ అయి ఉంటుంది. అది కూడా కావాలంటే రెఫరెన్స్ కావాలంటే చూసుకొనేసి కంప్లీట్ చేయండి. నోట్స్ అప్డేట్ చేయండి, అది చెప్పేది ఎంతసేపైనా. నేను ఇక్కడ బోర్డులో ఏ ప్రాబ్లం చేసినా అవన్నీ ఇంపార్టెంటే మా గుర్తుపెట్టుకోండి. మళ్ళీ చెప్పలేదు అనుకోమాకండి, అవన్నీ ఇంపార్టెంటే. సో ఇవన్నీ కూడా ఒకసారి ఈవెన్ మీకు రెఫరెన్స్ వీడియోలు కూడా కొన్ని పెట్టాను నేను, సో అవి కూడా చూసుకోండి. సో అన్నీ ఓవరాల్గా అలా అబ్జర్వ్ చేయండి. కొంచెము ఎక్స్ట్రాగా అంటే రేపు సండే కదా, ఎక్స్ట్రాగా ఒక 1 అవర్ అట్లా కేటాయించండి చాలు. 1 అవర్ కేటాయిస్తే మీకు ఆన్సర్ మీకు అన్నీ అప్డేట్గా ఉండిపోతారు. అన్నిటికంటే ముందు మ్యాథ్స్ క్లాస్ అన్నప్పుడే నోట్స్ దగ్గర పెట్టుకుంటే అప్పటికప్పుడు పని అయిపోతుంది. ఏదైనా ఒక చిన్న బిట్ ఏమైనా హోంవర్క్ ఏమైనా ఇచ్చిన అనుకో, మళ్ళీ ఎక్స్ట్రా ఒక 5-10 నిమిషాలు కేటాయిస్తే పని అయిపోతుంది. అది చెప్పేది. సరేనా? కొంచెం బాగా ప్రిపేర్ చేసుకోండి, నోట్స్ బాగా ప్రిపేర్ చేసుకోండి. ఓకే.